అండి, వెల్కమ్ టు సుబ్బు లాక్స్. శ్రావణ మాసం మొదలైంది కదా, ఇల్లు అంతా డీప్ క్లీన్ చేయాలనుకున్నానండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లీనింగ్లోనే గడిచిపోయిందండి. ఇల్లు మొత్తాన్ని ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇల్లు మొత్తంలో ఎక్కువ వర్క్ ఉండేది కిచెన్లోనే కాబట్టి నేను కిచెన్ నుంచే మొదలు పెట్టినాను. నార్మల్గా అయితే నేను నెలకోసారి డీప్ క్లీన్ చేసుకుంటా. ఈసారి 2 నెలలు అయింది, ఎక్కువ దుమ్ము ఉంది. అందుకే కిచెన్లోనే ఒక రోజు అంతా పట్టింది నాకు. ఎప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే అంతా ఒక రోజే అయిపోయేది. ఈసారి ఎవ్వరూ లేక నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డే హాలు, బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి బట్టలు అన్నీ కబోర్డ్లలో చెదరగదర ఉంటే అన్నీ సర్దుకున్నాను. అంతలోకి పూలు వచ్చినాయి, పూలు తీసుకున్నా. పొద్దున్న శ్రావణ మాసం కదా, పూజకు కావాలని. నేను నిన్న కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడే డబ్బాలన్నీ కడిగి పెట్టుకున్నా. క్లీనింగ్ మొత్తం అయిపోయినాక సర్దుకుందామని. ఈరోజు మొత్తం క్లీనింగ్ అయిపోయింది, అందుకని డబ్బాలలో ఆడ పోసుకొని అన్నీ బాగా నీట్గా సర్దుకున్నాను. మా ఇంటి పైన ఒక బుడ్డోడు ఉన్నాడు, వాడి పేరు ఆర్యను. నన్ను మా పాపను సున్నికొచ్చాడు రోజు ఒకసారి. వాడితో కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ కిచెన్ గట్ట అంతా క్లీన్ చేసినాను. అది అయ్యాక కసూర్చి మాపు పెట్టినా. 2 రోజులు పట్టింది, కానీ అంతా క్లీన్ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా ఉంది ఇంట్లో. మొత్తం పని అయ్యేసరికి 12 అయింది. ఇంకా టిఫిన్ కూడా చేయలే పొద్దున్నుంచి. అందుకే ఏదన్నా మంచిగా తినాలనిపించి ఆలు రాజ్మా కర్రీ చేసి కలర్ రైస్ చేసినాను. రాజ్మా కర్రీ చాలా సార్లు చేసిన, కానీ ఆలు రాజ్మా కర్రీ చేయడం ఫస్ట్ టైము, కానీ చాలా బాగా వచ్చింది. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరెలా ఇల్లు క్లీన్ చేసుకున్నారు? ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఏమన్నా టిప్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేస్తా. అలానే మా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసేయండి.